రోజులుగా కురుస్తున్న వానకు ఆ పైనుంచి ఉష్క మొత్తం కొట్టుకొచ్చింది. వాగల ఉష్క లేక ఇంత మోకాలు అక్కడికి దిగుతుందా. ఇది రోడ్డు కోసుకుపోయింది. అట్లనే ఫ్లోర్కి వచ్చేసి రోడ్డు కోసుకుపోయిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం ఎంత డ్యామేజ్ అయిపోయిందో మా రోడ్ మొత్తం. మొన్ననే కొత్త రోడ్ వేసారు. ఇంత కోసుకుపోయింది, మోకాల కాడికి కోసుకుపోయింది. ఇగో మోకాల కాడికి ఇంకా కింద కోసుకుపోయింది చూడండి మొత్తం. కొత్త రోడ్ వేసారు, 1 year కూడా కాలేదు ఇంకేసి. వాన అంత పడితే వచ్చింది. అక్కడ కింద కానలు కొట్టలేకపోయారు. నిన్న మొన్న ట్రై చేసినాం కానీ దొరకలేదు కాన. ఆ కాన కిందకేసి పోయి ఉంటే ఇవన్నీ మంచిగా అవుతుండే, కాకపోతే దొరకలేదు. మొత్తం కొట్టుకొని పోయింది చూడండి. ఇంకా మోకాలు అక్కడికి ఇంకా 2 feet వరకు దిగిపోయింది మొత్తం. 2 feet ఉష్క మంచి కంకర మంచిగా పోసారు కానీ కాన లేనందుకు, అంటే అక్కడ ఆ పైనుంచి వచ్చిన వాటర్కి ఇవన్నీ కొట్టుకొని పోయింది. బట్ అంత దూరంగా కొంచెం సేఫ్టీ ఉంటే బాగుంటుంది. రోడ్ కూడా ఇంత కోసుకోవాలి చూడండి. ఈ రోడ్ ఎంత ప్రాబ్లం అవుతుందంటే, ఈయన టర్నింగ్ మషిన్ కాడ టర్నింగ్ ఉంది కదా, టర్నింగ్ కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే జాగ్రత్తతోటి రండి. ఇక్కడ టర్నింగ్ తోటి ఉంది, టర్నింగే ఉంది కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే డైరెక్ట్ కంట్రోల్ కాక తప్పితే కూడా ఇదంతా పోతుంది. సో జాగ్రత్త ఉండండి. ఈ రోడ్ తోటి కొంచెం మట్టి పోసిన తర్వాత